ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 30 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశి వారికి గుండె బద్దలయ్యే విషయాలు తెలియబోతున్నాయి. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరింతకి జూన్ 30 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులకు గుండె బద్దలయ్యే విషయాలు ఏ విధంగా తెలుస్తాయి, ఆ విషయాలు తెలియటం వల్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ జూన్ మాసంలో బుధ సంచారం కారణంగా తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ జూన్ ఎండింగ్లో మీరు రాబోయే రోజుల్లో ఎప్పుడు వచ్చినటువంటి రోజులు ఈ యొక్క జూన్ 30 తేదీ నుంచి మీకు స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ 30 నుంచి స్టార్ట్ కావడం వల్ల జూలై నెలలో కూడా మీకు అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బుధ సంచారం కారణంగా తులారాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. బుధ సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని, మరింత ప్రకాశవంతమైన జీవితాన్ని ఇస్తుంది. వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. తులారాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది పెంపొందించడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు భూముల రేట్లు పెరుగుతాయి. దానివల్ల మీకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది. రాబోయే కాలంలో భూములకు మరింతగా భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అది మీరు బాగా క్యాష్ చేసుకుంటారు. దానివల్ల మీకు మరింత ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. దాంతో మీ యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా మార్పులు చెందుతుంది. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడి పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు, ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరకు రెక్కలొచ్చి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇక రాశి వారికి రాబోయే రోజుల్లో కని విని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది. కష్టపడిన వ్యక్తులకు మాత్రమే. మీరు కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. మీకు బాగా కలిసి రాబోతుంది. గ్రహాలు మీకు అనుకూల దశలు నడుస్తుండడం వల్ల ఈ దశ మీకు తిరుగులేందుకు చెప్పుకోవచ్చు. ఇక మీ దశ తిరుగుతుందని కూడా చెప్తున్నారు పండితులు. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం మీరు కష్టపడడం వల్ల ఒక్కసారిగా మీ జీవితం చాలా వరకు కూడా చేంజ్ అయిపోతుందండి. మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది. మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళ్ళైన వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా జీవిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీవితంలో ఊహించని స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు. చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు. అనేక ప్రయోజనాలు పొందుకుంటారు. 2.5 సంవత్సరాలు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలు ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. ఇక గ్రహాలు మీకు వెండి పాదాలతో కదులుతుండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని ధన లాభాలు, స్థిరమైన ఆదాయం మరియు సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ సమయంలో దంపతుల మధ్య కొన్ని వివాదాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు చేపట్టిన పనిలో విజయాలు సాధించడం, అడ్డంకులు తొలగిపోవడం వంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. గౌరవం మరియు గుర్తింపు వస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ప్రజల నుంచి గౌరవాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటి వచ్చే సూచన కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి. వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషం మరియు సామరస్యం నెలకొంటుంది. అయితే ఈ యొక్క పూర్తి ప్రభావం అనేది జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక గ్రహాలు మీకు ఏ ప్రభావంలో చూపించబోతుందంటే, మీకు ఇతర గ్రహాలు ఏవైతే మీకు సంబంధించిన గ్రహాలు అంటే కుజుడు, చంద్రుడు ఏ భావంలో ఉన్నారు, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా మనకి ముఖ్యమైనవిగా చెప్తున్నారు పండితులు.
కాబట్టి చంద్రుడు కూడా మీకు అన్ని రకాలుగా మీకు చాలా అంటే చాలా లాభాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు మీకు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా కలిసి రాబోతుంది. దైవం ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. కష్టపడ్డ విద్యార్థులకు మాత్రం దీనివల్ల మనసంతా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తవుతాయి. గురుడు సూర్యుడు ఈ యొక్క తులారాశి వారికి అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులంతా కూడా శాంతిగా ఉంటారు. కాకపోతే భార్యాభర్తల మధ్య మాత్రం కాస్త గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కెరీర్ పరంగా మంచి లాభాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయండి. వేతనాలు కూడా పెరుగుతాయి. ఇక చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు. మీరు ఏ పని చేపట్టినా కూడా దానిలో వేగం పుంజుకుంటుంది. గతంలో మధ్యలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి తగిన విధంగా ఈ రాశి వారికి గుర్తింపు అనేది లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుకుంటారు. కొందరు ఉద్యోగంలో పదోన్నతి లేదా మంచి మార్పు ఆశించవచ్చు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఊహించని ధన లాభాలు ఉండే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదండి. ఉత్సాహంగా ఉంటారు. అయితే అధిక శ్రమ వల్ల కొద్దిపాటి అలసట ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందం సుఖశాంతులు ఈ సమయంలో మీకు నెలకొంటాయి. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి వ్యవహరించడం మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు కాస్త నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కోపాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు మీ యొక్క తలరాత ఈ సమయంలో పూర్తిగా మారబోతుంది. అంటే ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం వరం లాంటిదని చెప్పుకోవచ్చు. భారీ లాభాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఉద్యోగస్తులు విద్యార్థులకు తమ కెరీర్ పరంగా మీకు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు తులారాశి వారు. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో మాత్రం ఈ యొక్క సమయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే తిరుగులేని జీవితాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి చాలా ప్రయోజనాలు ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి. ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయం అనేది. ఎంతో కాలంగా వసూలు కానీ మొండి బాకీలు సైతం వసూలై సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేలా చేస్తుంది. సంబంధాల్లో అపార్థాలు తొలగిపోతాయి. ఇక ఈ యొక్క తులారాశి వారికి అన్ని రకాలుగా లబ్ధి చేకూరబోతుంది. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. ఇకపోతే తులారాశి వారు జూన్ 30 సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశి వారికి గుండె బద్దలయ్యే విషయాలు తెలుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైతే తులారాశి వారు భార్యాభర్తలు ఉంటారో వారు జూన్ 30 సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు మగవారికి ఆడవారికి ఇద్దరికి ఈ విషయం వర్తించడం జరుగుతుందండి. అదేంటంటే పురుషులైతే మీ యొక్క ఆపోజిట్ జెండర్కి, అదే స్త్రీలైతే మీ యొక్క ఆపోజిట్ జెండర్కి ఒకరి గురించి ఒకరు నిజాలు తెలుస్తాయి. ఇప్పటివరకు మీరు ఎవరైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి తెలియకుండా ఏవైతే కొన్ని విషయాలు కప్పిపుచ్చారో ఆ విషయాలు ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే ఇంటి ప్రక్కన వాళ్ళ ద్వారానో మీకు కుటుంబ సభ్యుల ద్వారానో ఖచ్చితంగా తెలియబోతున్నాయి. దానివల్ల ఆ యొక్క గుండె బద్దల విషయాలు తెలియటం వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీరు ఎంత ట్రూగా ఉన్నా వారు ఇటువంటి అబద్ధాలు చెప్పడం వల్ల ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మీరు చాలా ఆలోచన పడిపోతారు. కాబట్టి ఏ విషయాన్ని సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏంటి అంటే మీ మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే విధంగా మీ యొక్క ఆపోజిట్ పర్సన్ మీకు ఇప్పటి వరకు చాలా అబద్ధాలు, వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని, అదేవిధంగా బ్యాడ్ రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మీకు వారి మీద ఇంప్రెషన్ పోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుని తులారాశివారు అప్పుడే మీ యొక్క జీవితానికి మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్కి ఒక అర్థం అనేది ఉంటుంది. సో చూసారు కదా తులారాశి జూన్ 30 మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.